హాయ్ టు ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు జనా వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈ వీడియో ఏంటంటే మనకైతే చాలామంది చాలా డౌట్స్ని అయితే కామెంట్స్ రూపంలో మనకైతే తెలిపారన్నమాట. మనమైతే ఈరోజు ఆ డౌట్స్కి అయితే క్లారిటీ చేద్దాం. మనకు తెలిసినంతలో వాళ్ళకైతే ఒక మంచి క్లారిటీని అయితే తీసుకొద్దాం ఈరోజైతే. వీడియోలోకి వెళ్ళే ముందు నా నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఆల్రెడీ మీకు తెలిసిందే ఏంటంటే వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేసి చూడండి. ఇంకో విషయం ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. అది మనకు మంచి మోటివేషన్ ఇస్తుంది అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు చాలా తీసుకొస్తాను. ఇదేంటంటే ఒక Q&A సెషన్ లాగా సెకండ్ ఎపిసోడ్ అనమాట. ముందు ఆల్రెడీ ఒకటి చేస్తున్నాము, అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పి దాని తర్వాత ఆ కామెంట్స్కి అయితే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఆ వీడియో చూడకపోతే ఒకసారి కార్డ్స్లో ఉంటుంది, లేదంటే తమ్నేల్ ఈ విధంగా ఉంటుంది. ఒకసారి అయితే దాన్ని చెక్అవుట్ చేయండి. ఇంకేం ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకైతే ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే మనకి హరి రాయ్ గారు అయితే అడుగుతున్నారు, ఒక మంచి మైలేజ్ ఇచ్చే స్కూటీని పరిచయం చేయండి అని అడుగుతున్నారు అనమాట. మంచి మైలేజ్ ఇచ్చే స్కూటీ అంటే మనకి పెప్ అయితే టీవీఎస్ పెప్ ఉంది కదా, అదైతే ఒక మంచి మైలేజ్ ఇస్తుంది. దాని తర్వాత ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే 125cc ఉన్న ఈ స్కూటీస్ అన్నీ కూడా దాదాపుగా 42, 43, 45 మధ్యలో అయితే మైలేజ్ ఇస్తాయి. యావరేజ్గా మనం నీట్గా డ్రైవ్ చేస్తే. మనం కొంచెం అయితే రైడ్ చేయడంలో కొంచెం స్పీడ్గా తోలడం కానీ, సడన్గా స్లో చేయడం, స్పీడ్ బ్రేకర్స్, మన సిటీ ట్రాఫిక్, వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అయితే కొంచెం మైలేజ్ అయితే ఫ్లక్చువేషన్ అయితే అవుతుంది, తగ్గడం పెరగడం జరుగుతుంది. ఒక యావరేజ్గా మనకు వచ్చే మైలేజ్ అయితే ఒక 40 నుంచి 45 మధ్యలో అయితే ఈ 125cc బైక్స్ స్కూటీస్ అన్నీ ఇస్తాయన్నమాట. ఇంకా ఈ టీవీఎస్ పెప్ అనేది కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. అందులోనే అది 90cc కాబట్టి కొంచెం మైలేజ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు బెస్ట్ మైలేజ్ అయితే పెప్ అయితే బాగుంటుంది. లేదు కొంచెం పెద్దగా కావాలనుకునేటట్లయితే ఆ ఫ్యాషన్ కూడా మంచి మైలేజ్ ఇస్తుంది, అదైతే విన్నాను. అది కూడా ఒకసారి ట్రై చేయండి. మనకి నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే మణిదీప్ గారు అడుగుతున్నారు. మణిదీప్ గారు ఏమంటున్నారంటే, బ్రో బెస్ట్ 125cc బాయ్స్కి ఏ స్కూటీ బెస్ట్గా ఉంటుంది, అలాగే లాంగ్ డ్రైవ్స్కి యూజ్ అయ్యే విధంగా ఉండాలి ఆల్రౌండర్ అని అడుగుతున్నారు. దీనికైతే పర్ఫెక్ట్గా నా సైడ్ నుంచి నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్పే పర్ఫెక్ట్ డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టీవీఎస్ ఎన్టార్క్ అయితే మీకు బాయ్స్కి అయితే సూపర్గా సెట్ అవుతుంది. ఎందుకంటే పర్ఫార్మెన్స్ అయితే మంచిగా ఉంటుంది కాబట్టి స్ట్రైట్ అవే దాన్ని అయితే చూడొచ్చు. ఒకవేళ అది నచ్చని పక్షంలో ఇంకోటి ఏంటంటే టీవీఎస్ యాక్సిస్ 125 కూడా బాగుంటుంది. ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. మనకి బాయ్స్కి అయితే కొంచెం లుక్స్ వైజ్గా కానీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, మీకు నచ్చిన దానికైతే వెళ్ళొచ్చు అనమాట. నా నుంచి అయితే ఫస్ట్ అయితే టీవీఎస్ ఎన్టార్క్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాతే అదర్ స్కూటీస్కి అయితే వెళ్ళండి. మనకి నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే మనకు దినేష్ గారు అడుగుతున్నారు ఏంటంటే, అన్న ఐ వాంట్ టు టేక్ సుజుకి బూర్గ్మ్యాన్, కెన్ ఐ టేక్ ఈజ్ గుడ్ స్కూటీ, టెల్ మీ ప్లీజ్ రిప్లై అని పెట్టారు. అంటే అతను బూర్గ్మ్యాన్ స్కూటీ తీసుకోవాలనుకుంటున్నాడట. అది మంచిదా కాదా అని అడిగితే మనం అడుగుతున్నాడు. స్కూటీ అయితే చూడడానికి ఒక డిఫరెన్స్ లుక్గా ఉంటుంది. సుజుకి నుంచి ఒక ఇన్నోవేటివ్ అని చెప్పచ్చు. ఈ సెగ్మెంట్లో ఈ స్కూటీస్లో 125లో కానీ ఇలా ఈ సీసీలో స్కూటీ సెగ్మెంట్లోనే అలాంటి బైక్ అయితే మనకు వేరే ఆప్షన్ అయితే లేదు. మనం దానికి ఒక్కదానికే వెళ్ళాలన్నమాట. అది హ్యాండిల్ కానీ దాని లుక్స్ వైజ్ కానీ అంతా కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. కాకపోతే మన డే టు డే లైఫ్లో ఆ లుక్స్ కానీ అవి కానీ మనకైతే మ్యాటర్ అవ్వవు. మీరు స్పెషల్గా కనిపించాలి అనుకుంటేనే దానికి వెళ్ళండి తప్ప, లేదంటే మన డే టు డే లైఫ్లో ఆ డిజైన్ కానీ అది కానీ మనకైతే ఏమీ అంత పెద్ద ఫరక్ అయితే పడదనమాట. అన్ని స్కూటీలు ఉన్నట్టే అది ఉంటుంది, కాకపోతే డిఫరెన్స్ లుక్స్ అయితే ఉంటాయి. కావాలనుకుంటే దానికి వెళ్ళండి తప్ప స్పేర్స్ విషయంలో మనకు కొంచెం అయితే ఇబ్బంది అయితే ఉంటుంది. నార్మల్గా ఉన్న స్కూటీస్కి దొరకడమే స్పేర్స్ అయితే కష్టం ఉంటుంది. మరి ఇలాంటి స్కూటీస్కి అయితే చాలా కష్టం ఉంటుంది అనమాట. సుజుకిలో ఇంకో బైక్ కూడా ఉంది, వీటికి స్పేర్స్ అయితే దొరకడం అయితే కొంచెం కష్టం అవుతుంది. దాన్ని అయితే మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిన పాయింట్. మాకు పర్వాలేదు, మీరు సిటీస్లో అక్కడ ఉండే వాళ్ళకైతే ఓకే, కానీ కొంచెం టౌన్ ఏరియాలో ఒక డిస్టిక్లోనూ అలా ఉండే వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అయితే అవుతుంది స్పేర్స్ విషయంలో. ఎందుకంటే ఇవి రోడ్డు మీద వెళ్ళేటివి కాబట్టి మనకు స్పేర్స్ అయితే ఖచ్చితంగా కావాలి. దీన్ని ఒకసారి ఆలోచించి తీసుకోండి. లేదంటే స్ట్రైట్ అవే మీకు డిఫరెన్స్ లుక్స్ కావాలనుకుంటే మాత్రం వెళ్ళండి, లేదంటే అనదర్ ఆప్షన్ అయితే చూసుకోండి. మనకి నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే శృతి వి అడుగుతున్నారు, లేడీస్కి ఏది బెస్ట్ బైక్ బ్రో అని అడుగుతున్నారు. అంటే వాళ్ళ దృష్టిలో స్కూటీ అనమాట. బెస్ట్ స్కూటీ అయితే లేడీస్కి మీరైతే స్టార్టింగ్లో ఉన్నట్లయితే స్టార్టింగ్ స్టేజ్లో మీరైతే స్కూటీ తీసుకోవాలనుకుంటే టీవీఎస్ పెప్కి అయితే వెళ్ళండి. కొంచెం ఈజీ హ్యాండ్లింగ్ ఉంటుంది, వెయిట్లెస్గా ఉంటుంది.
హ్యాండిల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. లేదు మీరు కొంచెం హైటు అట్లా బాగున్నారంటే మీరు హ్యాండిల్ చేయగలరు, కొద్దిగా వెయిట్ ఉన్నప్పటికీ కొంచెం హ్యాండిల్ చేయగలరు అనుకుంటే కొంచెం 125cc ఉన్న స్కూటీస్కి అయితే వెళ్ళండి. అలా చూసుకున్నట్లయితే మన హీరోలో ప్లెజర్ ప్లస్ అయితే మీకు బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది లేడీస్కి అయితే. అదైతే నా అభిప్రాయం అనమాట. ఒకసారి రెండు కంపేర్ చేసి చూసుకోండి. మీరు దాన్ని హ్యాండిల్ చేయగలను అనుకునేటట్టయితే 125cc ఉన్న ప్లెజర్ ప్లస్కి అయితే వెళ్ళండి. లేదు అనుకుంటే మీరు లైట్ యూజర్ స్టార్టింగ్లో ఇప్పుడిప్పుడే నేర్చుకుని వస్తున్నారంటే పెప్ కానీ పెప్ ప్లస్ కానీ వెళ్ళండి, అదైతే బాగుంటుంది. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే వంశీకృష్ణ చేస్తున్నాడు. వంశీకృష్ణ అంటే మా బ్రదర్ అనమాట, మా తమ్ముడు. నా ప్రతి వీడియోకి కామెంట్ ఉంటుంది అనమాట. కాకపోతే మనమే చెప్పుకుంటే డబ్బా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఇంతవరకు పిక్ చేయలేదు. కానీ ఇప్పుడు ఒక మంచి కామెంట్ అయితే పెట్టాడు కాబట్టి ఇది పిక్ చేశాను. ఏంటంటే బజాజ్ సిఎన్జి గురించి వీడియో అడుగుతున్నాడు. బజాజ్ సిఎన్జి నేనున్న లోకల్ ఏరియాలో అయితే లేదు, ప్రజెంట్ అయితే కడప, తిరుపతి ఈ ఏరియాలో కూడా ఎక్కడ లేదు. సో దానికోసం అయితే మన ఛానల్ ఇంకా వీడియో లేదు. కానీ అది లోకల్ ఏరియాకి వచ్చిందంటే ఖచ్చితంగా నేనైతే వీడియో చేస్తాను. దాని గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ కనుక్కొని అయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. మనకి నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే జీసస్ కమింగ్ సూన్ అడుగుతున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ ఏది తీసుకుంటే బాగుంటుంది బ్రదర్ అని అడుగుతున్నారు అనమాట. ఎలక్ట్రిక్ స్కూటీ అయితే కొంచెం బ్రాండెడ్ ఉన్న వాటికైతే వెళ్ళండి. ఈ ఓలా స్కూటీస్కి అయితే వెళ్ళండి. నా పర్సనల్ సజెషన్ అయితే కొంచెం వాల్యూ ఉన్న వాటికైతే వెళ్ళండి, బ్రాండ్ నేమ్ ఉన్న వాటికైతే వెళ్ళండి. ఎందుకంటే ఈ బ్యాటరీసు ఇవి కాబట్టి మనకి వారంటీతో పెద్ద మ్యాటర్ అవుతాయి ఏదైనా ఫ్యూచర్లో ప్రాబ్లం అయితే. కాబట్టి కొంచెం ఓలా లాంటి మంచి బ్రాండ్ ఉన్న వాటికైతే వెళ్ళండి. అదైతే మనకు బెటర్ ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే వాటి సర్వీస్ కానీ అవి కానీ బాగుంటాయి. ఇప్పుడు లోకల్గా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. వాటికి వెళ్ళినప్పుడు మీకు మంచి రెస్పాన్స్ ఉంటుంది, మంచిగా ఉంటుంది అనుకుంటేనే వేరే వాటికి వెళ్ళండి తప్ప, లేదంటే కొంచెం ఖర్చు అయినప్పటికీ బ్రాండెడ్ వాటికి వెళ్ళండి. కొంచెం వారంటీ విషయాల్లో కానీ లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ మనకు బాగుంటాయి. ఓలా స్కూటీస్ అయితే బాగానే ఉన్నాయని విన్నాను నేను చూసినంత వరకు. ఇప్పుడు ఇవి పేలడం, బ్లాస్ట్ అవడం ఇవైతే కొంతవరకు అయితే తగ్గిపోయాయి బాగా. కాబట్టి వెళ్ళినప్పుడు ఇలా బ్రాండెడ్ వాటికైతే వెళ్ళండి. మనకి నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే ఎస్కే మౌలాలి అడుగుతున్నారు అనమాట. ఫ్యాషన్ 125 అండ్ ప్లెజర్ ప్లస్ అని అడుగుతున్నారు. మీరు లేడీస్ ఓన్లీ యూజ్ చేసేటట్టయితే ప్లెజర్ ప్లస్ అయితే బాగుంటుంది. లేదంటే కొంచెం మైలేజ్ ప్రిఫరెన్స్ జెంట్స్ కూడా యూజ్ చేస్తారనుకుంటే ఫ్యాషన్లోకి వెళ్ళండి. ఈ స్ట్రైట్ అవే ఆన్సర్ అనమాట, అట్లా ఉంటుంది. అది లేడీస్ కోసం అయితే దానికి వెళ్ళండి, లేదంటే ఫ్యాషన్ తీసుకోండి. మనకి నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే NYY అడుగుతున్నారు. అన్న రాయల్ ఎన్ఫీల్డ్వి ఏమన్నా న్యూ మోడల్స్ వస్తున్నాయో ఈ ఇయర్లో అని అడుగుతున్నారు అనమాట. నాకు తెలిసి అయితే ఈ ఇయర్లోనే కాదండి, నెక్స్ట్ ఇయర్లో కూడా వచ్చే ఆప్షన్ అయితే లేదనమాట. మన ఈ బడ్జెట్ 350cc ఇంజన్లో చూసుకున్నట్టయితే చాలా కష్టమే రావడం అయితే. రీబోర్న్ కానీ లేదంటే మన హంటర్ కానీ లేదంటే బుల్లెట్లో కానీ దాదాపుగా మాడిఫికేషన్స్ అన్నీ జరగాల్సినవి జరిగిపోయినాయి. కొత్త మోడల్స్ రావాలంటే ఇంకా టైం పడుతుంది. వాటికి మంచి సేల్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొత్త మోడల్స్ రావడానికైతే టైం పడుతుంది. మీరు ఏదన్నా తీసుకోవాలనే ప్లాన్లో ఉంటే ఏదో ఒక మంచి ఆప్షన్ చూస్ చేసుకోండి, బాగుంటుంది. వెయిట్ చేయడం అయితే అంత వృధా అనమాట. అంత కొత్త మోడల్స్ అయితే ఏం రావు. మనకు కళ్యాణ్ గారు అడుగుతున్నారు. నెక్స్ట్ కామెంట్ అయితే యాక్టివా వాట్ మోడల్ అని అడుగుతున్నారు. అంటే మనం ఆ రోజు కంక్లూజన్లో చెప్పాము కదా యాక్టివా తీసుకోండి అని చెప్పి, అందులో వాట్ మోడల్ అని అడుగుతున్నారు అనమాట. మీకు మైలేజ్ కావాలనుకుంటే 120cc వెళ్ళండి, లేదనుకునేటంటే 125cc వెళ్ళండి. రెండు కూడా బాగానే ఉన్నాయి, మంచి ప్రైజ్లు అయితే చెప్పారు. మీ లోకల్లో కూడా ఆ డీలర్స్తో కొంచెం మాట్లాడుకొని తీసుకోండి, ఏదైనా కూడా బాగానే ఉంది. నేను చేసిన అనాలిసిస్ ప్రకారం నాకైతే యాక్టివ్ అయితే మంచిది అనిపించింది. రెండిట్లో ఏదైనా తీసుకోండి. మనకు వచ్చిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఎలాంటి కామెంట్స్ అయినా సరే ఏదైనా సరే మీరు కామెంట్ చేయండి. మన నుంచి ఆన్సర్ కోరుకున్నట్లయితే ఖచ్చితంగా నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. లేదా మంచి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే ఇలా వీడియో రూపంలో అందరికీ ఉపయోగపడతాయి అనుకుంటే తీసుకొస్తాను అనమాట. ఇప్పటికైతే ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.